హాయ్ వెల్కమ్ టు బ్యాంకింగ్ బస్. ఈరోజు ఈ వీడియోలో మనం పిఎంఎస్బివై అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుందాం. పిఎంఎస్బివై అంటే 20 రూపాయలతో మనం చేసుకోగలిగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఇది ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా ఎన్రోల్ అవ్వాలి, డీటెయిల్గా వీడియో చేశాను, ఒకసారి చూసేయండి. భారతీయ పౌరుడు ఎవరైనా 18 నుంచి 70 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఈ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే మనకు బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అకౌంట్ ఉండాలి. ప్రతి సంవత్సరం మన అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అయ్యేటట్టు అప్లికేషన్ మనం బ్యాంక్లో ఒక్కసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ ఇన్సూరెన్స్కి ప్రీమియం సంవత్సరానికి కేవలం 20 రూపాయలు మాత్రమే. అది మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఆ ఆప్షన్ సిస్టంలో ఎనేబుల్ చేస్తారు వాళ్ళు. ఈ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే కవరేజ్ ఏంటి, ఈ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. యాక్సిడెంట్ అయి చనిపోతే చేసుకున్న పర్సన్ నామినీకి 2 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది. అలా కాకుండా యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్గా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు వీటిలో ఏవి డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ చేసుకున్న పర్సన్కే 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. యాక్సిడెంట్ అయ్యి పార్షియల్గా అంటే ఒక కన్ను కానీ, ఒక్క చెయ్యి కానీ, ఒక కాలు కానీ డ్యామేజ్ జరిగేటట్టయితే 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేసుకున్న పర్సన్కి వస్తుంది. ఈ పాలసీ పీరియడ్ వచ్చేసరికి 1 ఇయర్, అంటే ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి నెక్స్ట్ వచ్చే ఇయర్ మే 31 వరకు దీని టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం రెన్యువల్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మీ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల రెన్యువల్ అవ్వకపోతే ఆ స్కీమ్ అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ మనం కావాలంటే ఫ్రెష్గా వెళ్ళి ఎన్రోల్ చేసుకోవడమే. ఇందులో ఏమేమి కవర్ అవ్వు అంటే నేచురల్ డెత్, అంటే సహజ మరణం చెంది కానీ ఇన్సూరెన్స్ చేసుకున్న పర్సన్ చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ రాదు. ఎందుకంటే ఇది ఓన్లీ యాక్సిడెంటల్గా మరణం చెందితే మాత్రమే 2 లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సూసైడ్ చేసుకున్న, ఇంటెన్షనల్గా వెళ్ళి దేనికైనా మనం యాక్సిడెంట్ చేసుకున్న ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వర్తించదు. ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ తీసుకొని యాక్సిడెంట్ అయి చనిపోయినా క్లెయిమ్ రాదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీరు ఇన్సూరెన్స్ చేసుకోకపోతే మీ అకౌంట్ ఉన్న బ్యాంకుకి వెళ్ళి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ తర్వాత మీ కుటుంబానికి ఒక ఆర్థిక చేయూత అందించండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.